రా ఏజెంట్ అనగానే రేవన్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో వెపన్ పెట్టుకొని ఇదంతా సినిమాటిక్. టైగర్ జిందా హే, సల్మాన్ ఖాన్ మూవీ అవన్నీ చూసాం కదా సార్. ఇదంతా గ్లోరిఫికేషన్. కానీ ఒక రా ఏజెంట్ చాలా సింపుల్ మనిషిలా ఉంటాడు సార్. ఒక హోటల్లో మేబీ మీ ముందే కూర్చొని చాయ్ ఉస్మానియా బిస్కెట్ తాగుతున్నాడు, తింటున్నాడు. అసలు మీకు అర్థం కాదు. హీజ్ రా ఏజెంట్. హీ మేబీ వాడు యుటెన్సిల్స్ క్లీన్ చేస్తున్నాడేమో, అసలు మనకు తెలియదు వాడు రా ఏజెంట్. సో దే విల్ మెయింటైన్ ఎక్స్ట్రీమ్ లో ప్రొఫైల్. వాడు సరౌండింగ్స్ లో మర్జ్ అయిపోతాడు, అంటే స్టాండ్ అవుట్ అవ్వడు. అసలు ఈ మనిషి రా ఏజెంట్ అన్న క్లారిటీ మనకు రాదు. మేబీ హీజ్ అ డాక్టర్ రన్నింగ్ అ డిస్పెన్సరీ, ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాడు. అసలు ఈయన రా ఏజెంట్ అన్న క్లారిటీ మీకు రాదు. బట్ రా ఏజెంట్స్ కి సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ గవర్నమెంట్ నుంచి? సార్ రా ఏజెంట్స్ ఆపరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ నెట్ ఉంటుంది, వాళ్ళకి కవరింగ్ నెట్ కూడా ఉంటుంది. ఓకే, బికాస్ హీఈస్ ఇన్ అ డిఫికల్ట్ జోన్. అవును, ఆ జోన్ లో ఉన్నప్పుడు ఏమైనా తన మీద అటాక్ జరగబోతుందా అన్న డైమెన్షన్ లో ఒక కవర్ ఉంటుంది. ఓకే, ఆ కవర్ విల్ కమ్ అండ్ సేవ్ ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ గోస్ రాంగ్. కవర్ ని కూడా కవర్ చేసే కవర్ కూడా ఉంటుంది.